ఒకప్పుడు బెంగాల్లో వాళ్ళు కూడా బంగ్లాదేశ్ నుంచి వచ్చే వాళ్ళని సమర్థిస్తూ వచ్చేవాళ్ళు. దానివల్ల మన బీఎస్ఎఫ్ ఇబ్బంది పడేది. ఇప్పుడు మన బీఎస్ఎఫ్ కండగా అట్టించి వచ్చే వాళ్ళని ఆపుతున్నారు. ఎందుకంటే తాజా పరిణామాల నేపథ్యం ఇదిగో ఇట్లాగా కత్తులు పట్టుకుంటున్నారు, అవసరమైతే గొడవలకి దిగుతామంటున్నారు. దీని మీద పార్థసారథి పొట్లూరు గారికి సంబంధించిన కథనం చూద్దాం. భారత్ మాతాకి జై, వందే మాతరం, జై శ్రీరామ్ ఇట్లా నినాదాలు సోషల్ మీడియాలో చేయడం వేరు, ప్రాక్టికల్గా చేసి చూపించడం వేరు. పశ్చిమ బెంగాల్ బంగ్లాదేశ్ సరిహద్దులో నిజంగానే జరిగింది. పశ్చిమ బెంగాల్లోని మాల్దా జిల్లాలోని సుఖ్దేవ్పూర్ గ్రామం బంగ్లాదేశ్తో సరిహద్దు కలిగి ఉంది. సుఖ్దేవ్పూర్ బంగ్లాదేశ్ సరిహద్దు వద్ద బీఎస్ఎఫ్ జవాన్లు ముళ్ళకంచి నిర్మిస్తున్నారు. దీని మీద బంగ్లాదేశ్ బోర్డర్ గార్డ్స్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ బీఎస్ఎఫ్ జవాన్లతో ఘర్షణకి దిగారు. బీఎస్ఎఫ్ జవాన్లు మా దేశ సరిహద్దులో కంచి నిర్మిస్తున్నాం అని చెప్పినా వినకుండా బంగ్లాదేశ్ బోర్డర్ గార్డ్స్ ఘర్షణకి దిగడంతో సుఖ్దేవ్పూర్ గ్రామస్తులు కొడవళ్ళు గడ్డపారలతో వచ్చి జై శ్రీరామ్, భారత్ మాతాకి జై, వందే మాత నినాదాలతో హోరెత్తిచ్చారు. దాంతో బంగ్లాదేశ్ బోర్డర్ గార్డ్స్ వెనక్కి వెళ్ళిపోయారు. పాకిస్తాన్ సరిహద్దుల వద్ద సైన్యానికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది. ప్రభుత్వం పైనుండి ఆదేశాలు ఇవ్వనక్కర్లేకుండా పరిస్థితిని చూసి సొంత నిర్ణయం తీసుకోవచ్చంటూ. కానీ బంగ్లాదేశ్ సరిహద్ద కాపలా ఉండేది రెగ్యులర్ ఆర్మీ కాదు, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్. కాబట్టి అలాంటి ఆదేశాలు ఇవ్వలేదు. పరిస్థితి రుచిమించితే బీఎస్ఎఫ్కి బదులు రెగ్యులర్ ఆర్మీని మోహరిస్తారు. రెగ్యులర్ ఆర్మీకి బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్కున్న తేడా ఏంటి? బీఎస్ఎఫ్ కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆధీనంలో ఉంటుంది. సరిహద్దు వద్ద కాపలా గాయడం, రాకపోకలను పర్యవేక్షించడం చేస్తుంది. అవసరమైతే దేశ అంతర్గత రక్షణ కోసం బీఎస్ఎఫ్ను వాడుకుంటుంది హోంశాఖ. లా అండ్ ఆర్డర్ కోసం సైన్యంతో కూడా పనిచేస్తుంది. అవసరమైతే ముఖ్యంగా అక్రమ చొరబాట్లు నిరోధిస్తుంది. ఎప్పుడు బోర్డర్ దగ్గర ఉంటుంది కాబట్టి శత్రుదేశ కదలికల మీద ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఇస్తుంది నేరుగా హోంశాఖ. బీఎస్ఎఫ్ అనేది సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ సిఏపిఎఫ్ కిందకు వస్తుంది. సిఆర్పిఎఫ్ సిఐఎస్ఎఫ్ లాగా సైన్యం రక్షణ శాఖ ఆధీనంలో ఉంటుంది. శత్రుదేశం మీద అటాక్ చేయడానికి నిర్దేశించింది. నేరుగా రక్షణ మంత్రి నుండి ఆదేశాలు తీసుకుని పనిచేస్తుంది. ఆర్మీ బీఎస్ఎఫ్ ఒకటి కాదు.